నామం ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఓ చిన్న మాట మీకు తెలియజేస్తాను ఇవాళ. అదేమంటే తిమోతికి వ్రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఎవరైనా చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని వ్రాయబడింది. నేను మరలా చదువుతాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అన్న దగ్గర నంబర్ వేసి ఉంటుంది. ఆ నంబర్ దగ్గర విభజించువానిగాను అని ఉంది. కలిపి చదువుతాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుమని ఉంది. అంటే బైబిల్ ఉపదేశించేటప్పుడు ఎలా ఉపదేశించాలంటే, బోధించేటప్పుడు ఎలా బోధించాలి అంటే విభజించి ఉపదేశించాలట. మీరు కూరలు చేస్తారు కదా, అలాగే పిండి వంటలు చేస్తారు కదా, నూనె, ఉప్పు, ఉల్లిపాయ, కారం మొత్తం కలిపి ఒక దానిలో వేసి ఉడికిస్తారా? మరి ఏం చేస్తారు? ఎప్పుడు ఏది వేయాలో ఎలా చేయాలో అలా చేస్తే రుచికరమైనటువంటి వంటలు లేదా పిండి వంటలు, ఆహారం తయారవుతుంది. అలా కాకుండా అన్ని కలిపి ఒకేసారి వేస్తే అది పాడవుతుంది. అవునా కాదా? అలాగే బైబిల్ కూడా ఎలా పడితే అలా బోధించకూడదు. ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించాలంటే విభజించి ఉపదేశించాలి. ఆ విభజన తెలియకపోతే పెద్ద ప్రమాదం వస్తుంది. ఇవాళ బైబిల్ని అపార్థం చేసుకున్నంతగా ఏ గ్రంథాన్ని అపార్థం చేసుకోవట్లేదు మనుషులు. బైబిల్ని తమకి ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలిసి కాదు. కాబట్టి కొద్దిసేపు విభజించి ఉపదేశించడం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించాలంటే విభజించి ఉపదేశించాలి. విభజించటము అంటే బైబిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది బైబిల్ కదా. ఈ బైబిల్ని ప్రపంచం అంతా ఏమంటుందంటే క్రైస్తవుల మత గ్రంథము అంటుంది. ఏమంటుంది? క్రైస్తవుల మత గ్రంథము అంటుంది. నిజానికి అది సరి అయిన మాట కాదు. క్రైస్తవుల మత గ్రంథం కాదు ఇది. మరి ఎవరి గ్రంథం ఇది? క్రైస్తవుల మత గ్రంథం అని లోకంలో వారందరూ అనుకుంటున్నారు. కానీ ఈ బైబిల్ అనేది ఎవరి గ్రంథం అంటే ఇందులో 2 నిబంధనలను ఉన్నాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని. పాత నిబంధన అనేది 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన అనే దానిలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో చిన్న పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో కీర్తనల గ్రంథం అని ఒకటి ఉంది. ఆ ఒక్క పుస్తకంలోనే 150 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని? 150 అధ్యాయాలు ఉన్నాయి. అంటే మత్తయి, మార్కు, లూక, యోహాను, అపోస్తలులు మొత్తం కలిపినా కానీ ఆ కీర్తనల గ్రంథం అంత కావు. అంత పెద్ద కీర్తనల గ్రంథం పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధన అనేది
పాత నిబంధనతో పోల్చుకుంటే చాలా చిన్న పుస్తకం. బైబిల్ ఏమో పెద్దదే. ఇందులో 2 భాగాలు ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటే 39 పుస్తకాలు, చాలా పెద్ద పుస్తకాలు. అందులో క్రొత్త నిబంధన అంటే 27 పుస్తకాలు, చిన్న పుస్తకాలు. అంతేకాదు, పాత నిబంధన అనేది ఇశ్రాయేల్ అనే ఒక జాతి ప్రజలు ఉన్నారు. మనకి కొంచెం పడమరగా ఉత్తరంగా ఉంటుంది ఆ దేశం. కొంచెం పడమర, కొంచెం ఉత్తరంగా. మన దేశం తర్వాత సముద్రం దాటితే ఆ దేశం వస్తుంది. ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను ఉన్నారు, వారికి ఇవ్వబడింది ఏంటది? పాత నిబంధన అనే పుస్తకం ఇశ్రాయేలీల పుస్తకము, క్రొత్త నిబంధన అనే పుస్తకము క్రైస్తవుల పుస్తకము. అలా చెప్తాను ఈ మాట. పాత నిబంధన అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేల్ అనే వాళ్ళకి ఇవ్వబడింది. క్రొత్త నిబంధన అనేది క్రైస్తవుల కోసం ఇవ్వబడింది. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పుస్తకం కేవలం క్రైస్తవుల మత గ్రంథమా, ఇశ్రాయేలు క్రైస్తవులకు ఇవ్వబడిన గ్రంథమా? అది ఇశ్రాయేలు యోధా మతానికి, ఇటు క్రైస్తవ మతానికి 2 మతాల గ్రంథం ఇది. చాలా మంది క్రైస్తవ మత గ్రంథం అనుకుంటారు, కానీ అది కాదు. మరలా చెప్తున్నాను ఈ మాట. ఇది ఎవరి గ్రంథం అంటే పెద్ద గ్రంథము ఇశ్రాయేళ్ల మత గ్రంథము పాత నిబంధన. క్రొత్త నిబంధన అనేది క్రైస్తవుల మత గ్రంథము. క్రైస్తవ మత గ్రంథము, యోధా మత గ్రంథం. 2 మతాల గ్రంథం ఇది. ఒక్క మతం గ్రంథం కాదు ఇది. మళ్ళా చెప్తాను మీకు అర్థం కావడానికి. ఎన్ని మతాల గ్రంథం? 2 మతాల గ్రంథం. క్రైస్తవులది ఒక్కరిదే కాదు, యూదులది, క్రైస్తవులది. యోధా మతము, క్రైస్తవ మతం, 2 మతాల గ్రంథం ఇది. ఆ సంగతి గుర్తుపెట్టుకోవాలి. 2వ మాట చెప్తాను. పాత నిబంధన అనేది ఎలా వ్రాయబడిందంటే, ఇక్కడ మొదలుపెట్టి ఇలా వ్రాస్తారు అపరాతలు. ఇట్లా వ్రాస్తారు వాళ్ళు. మనం ఎక్కడ రాస్తాం? ఇలా వ్రాస్తాం. అంటే ఎడం వైపును మొదలుపెట్టి పేజీలో కుడివైపుకి వస్తాం మనం. వారు ఎడం వైపును, కుడివైపును మొదలెట్టి ఎట్లా రాస్తారు? ఎడం వైపు రాస్తారు. ఆ మతం గ్రంథం ఇలా వ్రాయబడింది, ఈ మత గ్రంథం ఇలా వ్రాయబడింది. గుర్తుపెట్టుకోండి. అది హెబ్రీ భాషలో వ్రాయబడింది, ఇది గ్రీకు భాషలో వ్రాయబడింది. ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. అది హెబ్రీ మత గ్రంథం, ఇది గ్రీకులో వ్రాయబడిన క్రైస్తవ మత గ్రంథం. అర్థమైందా? అంటే ఇశ్రాయేలీలు హెబ్రీలని కూడా అంటారు. హెబ్రీ భాష మాట్లాడతారు వారు. హెబ్రీయుల గ్రంథము అని కూడా అంటారు. ఇది క్రైస్తవుల గ్రంథం అంటారు. ఇప్పుడు అర్థమైంది 2 సంగతులు. 3వ మాట చెప్తాను. అంటే ఇది క్రొత్త నిబంధన ఇలా వ్రాయబడితే పాత నిబంధన ఇలా వ్రాయబడింది అనే సంగతి మర్చిపోవద్దు. 3వ సంగతి చెప్తాను. మీరు ఆదివారం ఆరాధన అంటారు కదా, ఆదివారం ఆరాధన చేస్తారు కదా. క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేస్తారు. క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేస్తారు. మరి ఇశ్రాయేల్ ఏ రోజు ఆరాధన చేస్తారు? శనివారం ఆరాధన చేస్తారు. చూసారా వాళ్ళకి వీళ్ళకి తేడా? అదేమో శనివారం మత గ్రంథం అయితే ఇదేమో ఆదివారం మత గ్రంథం. గుర్తుపెట్టుకోండి, అది శనివారం మత గ్రంథం అయితే ఇదేమో ఆదివారం మత గ్రంథము. అంటే విభజించడం అంటే మీకు తెలియచేస్తున్నాను అన్నమాట. అది శనివారం మత గ్రంథం. విశ్రాంతి దినం అంటే శనివారం ఆచరిస్తారు వారు. మనమైతే ఆదివారం ఆచరిస్తాము. యేసు ప్రభు చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచాడని ఆదివారం ప్రభు బల్లో మనం పాల్గొంటాము. ఇది ఆదివారం మత గ్రంథం, అదేమో శనివారం మత గ్రంథము. వారేమో పుట్టిన అంటే మగవారందరూ పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి పొందుతారు. 8వ రోజు సున్నతి పొందుతారు. ఎవరు? ఇశ్రాయేలీయులు అనేవారు. పుట్టిన మగవాడుగా పుట్టిన ప్రతి వాడు 8వ రోజున సున్నతి చేయబడతాడు. వారు సున్నతి చేయబడితేనే దేవుని పిల్లలుగా పరిగణించబడతారు. మరి క్రైస్తవులు అయితే ఏం చేస్తారు?
పుట్టిన 8వ రోజు కాదు, మారు మనసు పొందిన తర్వాత ఇక నేను తప్పు చేయను అని దేవుడితో ప్రమాణం చేసుకుని బాప్తిస్మం పొందుతారు. ఇదేమో బాప్తిస్మం పొందే మత గ్రంథము, అదేమో సున్నతి పొందే మత గ్రంథము. అది తెలిసి తెలియని వయసులో ఎవరి చేతనో సున్నతి చేయబడే మత గ్రంథము. ఇది తెలిసిన తర్వాత, మార్పు చెందిన తర్వాత బాప్తిస్మం ఉంది. ఇక పాపము లేదా తప్పు చేయనని తీర్మానం చేసుకుని యథార్థమైన జీవితం జీవించే మత గ్రంథము ఏదది? క్రైస్తవ మత గ్రంథం. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అంతేకాదు, ఇంకా వాడు చెప్తాను, అది అంటే ఇశ్రాయేలు మత గ్రంథం పాత నిబంధన సంవత్సరానికి 3 పండుగలు ఆచరించాలి. ఎన్ని పండుగలు? సంవత్సరానికి 3 పండుగలు ఆచరించాలి. ప్రపంచంలో ఇశ్రాయేల్ అనేవారు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము అనే పట్టణానికి వచ్చి అక్కడ ఉన్న దేవుని మందిరంలో ఆరాధన చేసి వెళ్ళాలి. ఇశ్రాయేల్ అనేవారు ప్రపంచంలో ఎక్కడున్నా యెరూషలేము అనే దేశం వెళ్ళి, అంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళి, యెరూషలేము దానికి ముఖ్యపట్నం అయితే, యెరూషలేము దేశం ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేము ముఖ్యపట్నం అయితే, ఆ యెరూషలేము దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి 3 సార్లు పండుగ ఆచరించాలి ఇశ్రాయేల్ అనేవారు, ప్రతి మగవారు. ఇదైతే యెరూషలేము వెళ్ళక్కర్లేదు, కానీ ప్రతి ఆదివారము సంఘంతో కలిసి ఆరాధించాలి. ఇది సంవత్సరానికి ఒకసారి కాదు, 3 సార్లు కాదు, కానీ 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాలు సంఘంతో కలిసి ఆరాధించే మతం క్రైస్తవ మతం. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వెళ్ళి పండుగ ఆచరించే మతం ఇశ్రాయేల్ మతం లేదా యోధా మతం. వ్యత్యాసం ఉందా లేదా? ఎంత ఉందో చూడండి. ఈ సంగతులు మనం తెలుసుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి. అదైతే పాపం చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే, దొరికితే 2 లేదా 3 సాక్ష్యం చెప్తే అతను తప్పు చేయటం లేదా బూతులాడటం లేదా చెడ్డ పని చేయటం మేము చూసామని 2 లేదా 3 సాక్ష్యం చెప్తే, ఆ సాక్ష్యాన్ని ప్రకారంగా ఆ తప్పు చేశాడనే ఉద్దేశంతో అతన్ని లేదా ఆమెని రాళ్లతో కొట్టి చంపే మతం ఏంటది? పాత నిబంధన మతం, ఇశ్రాయేలు మతం. ఇదైతే ఎటువంటిదంటే, ఒకవేళ ఎవరైనా మనకి కీడు చేస్తే లేదా ఒక దెబ్బ కొడితే, అయ్యా వీళ్ళని క్షమించండి దేవుడా, ఇతను తప్పు చేశాడు లేదా ఈమె తప్పు చేసింది, పొరపాటు చేసింది, ఆమెను క్షమించు లేదా అతన్ని క్షమించమని ప్రార్థన చేసే మతం క్రైస్తవ మత గ్రంథం, క్రొత్త నిబంధన. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అదైతే తప్పు చేశారని తెలిస్తే 2 లేదా 3 సాక్ష్యం ఉంటే కనికరం లేకుండా రాళ్ళతో కూడా చంపాలి. ఇదైతే అలా కాదు. తప్పు చేశారని తెలిసిన తర్వాత, అయ్యో తప్పు చేశారు, వారిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేసేటువంటి మతమే క్రైస్తవ మతం. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు అర్థమైందా? రైట్. ఇలాగా 2 మతాల గ్రంథం ఏంటది? ఈ బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన. అయితే బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియజేస్తాను ఒక్కొక్కటి. బైబిల్లో ఆదాము మొదలుకొని, అంటే మొట్టమొదటి మనిషి, దేవుడు చేశాడు మనిషిని, ఆదాము మొదలుకొని జలప్రళయం అని ఒకటి వచ్చింది. భూమంతా నీటితో మునిగిపోయింది. భూమంతా నీటితో మునిగిపోయింది నోవహు కాలంలో. దాన్ని జల ప్రళయము అంటారు. ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్న కాలాన్ని బైబిల్ ఏం చెప్పిందంటే, అంటే ఇంచుమించుగా 1600 సంవత్సరాలు, 1656 సంవత్సరం జలప్రళయం వచ్చేటప్పటికి ఆదాము దగ్గర నుంచి. అయితే ఆ 1650 సంవత్సరాలు ఏమేమి ఆహారం తీసుకున్నారు, ఎలా జీవించారో మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, ఆ కాలంలో చదువుదాం మాటలు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మీరు చదివేది సరిగానే ఉంది, చదవండి. జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. విన్నారా?
భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ, జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ ఏంటి ఆహారం? పచ్చని చెట్లు, వాటి ఆకులు, వాటి పండ్లు. వాటి ఆకులు, వాటి పండ్లు. ఆహారం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆదాము నుండి జలప్రళయం ఉన్న వరకు మధ్యలో ఉన్న మనుషులు ఏం ఆహారం తీసుకున్నారు? ఆకులు, పండ్లు. పండ్లు ఫలాలు అంటారు కదా. ఇప్పుడు వైద్య శాస్త్రం అంటే వైద్యులు కూడా, డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఉంటే జబ్బులు రావు అంటున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు సగం తీసుకుంటే మనం తినే ఆహారంలో ఆరోగ్యంగా ఉంటాం, జబ్బులు రావు అంటున్నారు. అయితే ఇది ఎరిగిన దేవుడు అసలు ప్రారంభంలో ఏం తినమని చెప్పాడు? ఆకులు, పండ్లు. ఆకులు అంటే పండ్లు, ఫలాలు తినమన్నాడు. ఇది మొదటి కాలంలో ఆహారం. తర్వాత మనం ఆలోచన చేస్తే జలప్రళయం దగ్గర నుండి మోషే వరకు, జలప్రళయం నుండి మోషే వరకు ఎంతకాలం ఉంటుందంటే ఇంచుమించుగా 7 లేదా 800 సంవత్సరాలు అనుకోండి. 7 లేదా 8. ఈ మధ్య కాలంలో అంటే జల ప్రళయం దగ్గర నుంచి మోషే వచ్చే వరకు, ధర్మశాస్త్రం పాత నిబంధన అని చెప్పుకున్నామే, మోషే వరకు వచ్చే కాలంలో వారి ఆహారం ఏంటో చదివితే ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆదికాండ గ్రంథం 9వ. ఈ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేత కప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు, జాగ్రత్తగా వినండి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. విన్నారండి? మొదట్లో ఆదామములతో దేవుడు ఏం చెప్పాడు? పండ్లు, ఆకులు తినమన్నాడు కదా. జలప్రళయం తరువాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, జలప్రళయం తరువాత దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. అంటే అన్ని పక్షులు, జంతువులు మీకు ఏది కావాలంటే అవి తినొచ్చు అని చెప్తున్నాడు. నేను ఒక రాష్ట్రం వెళ్ళాను, అంటే మన భారతదేశంలోనే ఈశాన్యంగా ఉంటుంది, అంటే పడమరగా తూర్పుగా, ఉత్తరంగా తూర్పుగా ఉంటుంది, ఈశాన్యంలో ఉంటుంది ఆ రాష్ట్రం. దాని పేరే మణిపూర్ అంటారు. మణిపూర్ రాష్ట్రం వెళితే అక్కడ నేను అడిగాను, మీ ఆహారం ఏమి అని. అక్కడే సుప్రభు నమ్ముకున్న వారు కొందరు ఉన్నారు, వారు పిలిస్తే వెళ్ళాను. మీ ఆహారం ఏంటి అంటే వారు ఏం చెప్పారంటే, ఫలానా అని ఏమి లేదంటే అన్ని తింటాం, ఏది కనబడితే దాన్ని చంపుకొని, కాల్చుకొని, వండుకొని లేదా ఇంకొకలాగా చేసుకొని తింటామండి అని చెప్పారు. అంటే ఫలానా ఏమి లేదు. అర్థం కావడానికి చెప్తాను. మనం కుక్కని తింటామా? అక్కడ కుక్క మాంసం తింటారు, ఇష్టంగా తింటారు. తప్పని మనం అనకూడదు. ఒక్కొక్కరు ఒకటి. కొందరు పక్షులు అంటే ఇష్టం, కొందరికి చేపలంటే ఇష్టం, కొందరికి చికెన్ అంటే ఇష్టం, కొందరికి పండ్లు అంటే ఇష్టం, కొందరికి ఆకులు అంటే ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టంలో ఉంటారు. ఎవరు వారు తినేవారిని మనం తినకూడదని చెప్పకూడదు. ఎవరిష్టం వారిది. నేను ఎందుకు మాట్లాడుతుంటే, దేవుడు చెప్పాడు ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును అన్నాడు. అంటే అన్ని తినొచ్చా, కొన్ని తినాలా? అన్నినా కొన్నినా? అన్ని తినొచ్చు. మొదట్లోనేమో ఆకులు, పండ్లు చెప్పాడు. కొంతకాలం నాగరికత పెరిగిన తర్వాత ఇప్పుడేమంటున్నాడంటే అన్ని తినొచ్చు అంటున్నాడు. మరలా మోషే వచ్చాడు, అంటే ధర్మశాస్త్రం పాత నిబంధన వచ్చింది. పాత నిబంధన వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు చదువుదాం. లేవీకాండ గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. లేవీకాండ గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. మీరు చదివేది సరిగానే ఉంది, చదవండి.
చాలమ్మా మీరు విన్నారో లేదో చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. భూమి మీద జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువులు వీటిని మాత్రం తినొచ్చు, వీటిని తినకూడదు. విన్నారా? అంటే జంతువుల్లో ఇందాకేమన్నాడు? అన్ని తినమన్నాడా? మరలా ఇప్పుడేమంటున్నాడంటే కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అంటున్నాడు జంతువుల్లో. అలాగే 9వ వచనం చదవండి. జలరాశులన్నిటిలో వీటిని తినవచ్చును, సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. చాలండి. అంటే జలరాశులు అంటే నీళ్లలో ఎక్కువగా మనం చేపలే కదా అనుకుంటాం. ఇంకేమైనా ఉండనివ్వండి, వాటిలో కూడా కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. జంతువుల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. జలరాశుల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. 11వ వచనం చదవండి. 13. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకున్నవలెను. పక్షుల్లో వీటిని తినొచ్చు, వీటిని తినకూడదు. నేను 3 రకాలు చెప్పాను: జంతువులు, జలచరాలు, పక్షులు. అంటే ఇందాక నోవహుతో ఏం చెప్పాడు? అన్ని తినమన్నాడు. ఆదాముతో ఏం చెప్పాడు? పండ్లు ఆకులు తినమన్నాడు. మరలా నోవహుతోనేమో అన్ని తినమన్నాడు. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు అంటున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు చూద్దాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, ప్రార్థన చేసి తీసుకొని తినని ఎడల ఏది నిషేధింపదంటే అన్ని తినొచ్చు. నేను 4 మాటలు చెప్పాను ఆహారాన్ని గురించి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించినటువంటి ఇది. మొదటి కాలంలో ఆదాముతో ఏం చెప్పాడు? ఆకులు పండ్లు తినమన్నాడు. నోవహుతో ఏం చెప్పాడు? అన్ని తినమన్నాడు. మోషేతో ఏం చెప్పాడు? కొన్ని తినాలి, కొన్ని తినకూడదని చెప్పాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు? మీరు ప్రార్థన చేసుకొని అన్ని తినవచ్చు అంటున్నాడు. ఒక ఆహారం విషయంలో ఎన్ని రకాలుగా ఉందో తెలుసా? అయితే ఇప్పుడు ఎవరితో ఏం చెప్పాడో అది మనం తెలుసుకొని మనం తినాలి. కానీ అది బైబిల్ అట్లా ఉందని చెప్పి ఎక్కడదో తీసుకొచ్చి ఇక్కడికి అప్లై చేసుకుంటే అది తప్పు అవుతుంది. నా మాట అర్థమైందా? ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళితే రకరకాల వ్యాధులు ఉన్నాయి కదా, ఎవరికో ఒక రకమైన మందు ఇస్తాడు. అది వారికి మాత్రమే సరిపోతుంది. ఆ జబ్బుకు సంబంధించిన మందు ఆవిడ లేదా అతను వేసుకుంటే అతనికి లేదా ఆమెకు తగ్గుతుంది. ఏది నాకు రోగం వచ్చిందని చెప్పి వేరొక రోగం వస్తే అటువంటి టాబ్లెట్ తీసుకొచ్చుకుని వీళ్ళు వేసుకుంటే అది పని చేస్తుందా? పని చేయకపోగా వారికి ప్రమాదం తీసుకొస్తుంది. అతనుకున్న వ్యాధిని బట్టి డాక్టర్ గారు ఆ మందు అతనికి లేదా ఆమెకి రాశారు. అదే మందు ఇంకొక రోగానికి పని చేయదు. పని చేయకపోగా ప్రమాదం తీసుకొస్తుంది. అలాగే బైబిల్ కూడా చదివేటప్పుడు ఎవరితో చెప్పారు, ఇప్పుడు చెప్పారు, సందర్భం ఏంటో తెలుసుకొని చదివితే అర్థం చేసుకుంటే దాని ప్రకారంగా మనం జీవిస్తే సమస్య రాదు. కానీ అలా కాకుండా బైబిల్లో ఉందని చెప్పి ఏది పెడితే అది నాకేననుకుంటే పెద్ద ఇబ్బంది వస్తుంది. అది గుర్తెరగాలి. ఆహారం గురించి చిన్న మాటలు చెప్పాను. మొదట ఆహారం ఏం పేరు చెప్పచ్చు? ఆకులు పండు. దాన్ని ఏమనొచ్చు? శాకాహారము. శాకాహారమే కదా. తర్వాత అన్ని తినమంటే మిశ్రమాహారము. అంత మిశ్రమం, అన్ని తినొచ్చు. తర్వాత కొన్ని తినాలి, కొన్ని తినకూడదంటే మితాహారము. ఇప్పుడు ప్రార్థన చేసుకొని తినమంటే కృతజ్ఞతాహారము. కృతజ్ఞత చెల్లించి ఏమైనా తినొచ్చు. నా మాట మరలా వినండి. శాకాహారము, మిశ్రమాహారము, మితాహారము, కృతజ్ఞతాహారము, 4 రకాల ఆహారం. ఇప్పుడు మనం ఏం తినాలి అంటే ఏమైనా తినొచ్చు.
ఏమైనా తినొచ్చు, కానీ తినే ముందుకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని తినాలి, తప్పు కాదు. ఫలానా తినకూడదని రూల్ ఏమీ లేదు, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది. మోషేతో చెప్పాడు, కానీ అది ఇప్పుడు అమల్లో లేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అన్ని తినొచ్చు ప్రార్థన చేసుకొని. అవునా కాదా? నేను చెప్పినా బైబిల్ చెప్పిందా? రైట్. మరి ఇంకో మాట చెప్తాను. మొదటి కాలంలో ఎంతకాలం బ్రతికారో తెలుసా మీకు? ఆదాము నుండి నోవహు వరకు ఉన్న కాలంలో మనుషులు ఎంతకాలం బ్రతికారో తెలుసా? 969 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. ఎంతకాలం? ఒక ఆయన 500 సంవత్సరాల తర్వాత పిల్లలకు అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? అయ్యో బాబోయ్, ఎన్ని వందల సంవత్సరాల తర్వాత? 100 సంవత్సరాలు కూడా ఇప్పుడు బ్రతకడం లేదు కదా మనుషులు. ఆయన 500 సంవత్సరాల తర్వాత పిల్లలకు అన్నాడు, నోవహు అని ఆయన. అది ఆ కాలం అది. ఎందుకంటే వారి ఆహారం ఏంటి? శాకాహారము. ఇప్పట్లాగా మందుల ఆహారం కాదు కదా. అంచేత అంతకాలం బ్రతికారు. తరువాత ప్రజలు అన్ని తిన్నారు. అప్పుడు ఎంతకాలం బ్రతికారంటే 200 కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు మోషే వరకు. మోషే దగ్గర నుంచి 120 సంవత్సరాలే బ్రతుకుతున్నారు. 120 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీరు వార్తల్లో చదువుతారు లేదా వింటారు, టీవీలో చూస్తూ ఉంటారు. 111 సంవత్సరాల వృద్ధురాలు, 115 సంవత్సరాల వృద్ధుడు అని. అంటే ఇప్పుడు ఎంతకాలం బ్రతకొచ్చు? ఆరోగ్యం కాపాడుకుంటే, దేవుడు దయ చూపిస్తే 120 సంవత్సరాల వరకు బ్రతకొచ్చు. అయితే మన చేతుల్లో పెట్టాడు దేవుడు ఆరోగ్యాన్ని. మనం తగినంతగా మితాహారం తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, తగినంత ఎక్సర్సైజ్ చేస్తూ, తగినట్టుగా జీవిస్తే, నిద్రపోతే, సరిపోయినంత పని చేస్తే, అన్ని ఆరోగ్యం కాపాడుకుంటే ఎంతకాలం బ్రతకొచ్చు? ప్రమాదం సంభవించకుండా దేవుడు దయ చూపిస్తే 120 సంవత్సరాలు బ్రతకొచ్చు ఇప్పుడు మనము. ఇది మరలా చెప్తాను. మొదటి కాలం ఎంత? 1000 ఏళ్ళు ఇంచుమించుగా. రెండవ కాలం ఎంత? 200 సంవత్సరాల కంటే ఎక్కువ. మూడవ కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఎంతకాలం? 120 సంవత్సరాలు కాపాడుకోవచ్చు. కానీ అంతకాలం ఎవరు బ్రతకడం లేదు. అది తప్పెవరిదంటే మనం తీసుకునే ఆహారము, విశ్రాంతి లేకపోవటము, సరిపోయినంత తినకపోవటము, సరిపోయినంత నిద్ర లేకపోవటం, సరిపోయినంత వ్యాయామం చేయకపోవటం వగేర వగేర వలన మనకు వ్యాధులు సంభవిస్తున్నాయి. త్వరలోనే చనిపోతున్నారు. ఆరోగ్యం కాపాడుకుంటే ఎంతకాలం బ్రతకొచ్చు? కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకోవడం తెలుసుకోవాలి. దేవుని మహింపరచాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకుంటూ మనం ఎక్కువ కాలం బ్రతికి దేవుని మహింపరచాలి. పిల్లలకి విశ్వాసాన్ని నేర్పించవచ్చు. ఓకేనా? రైట్. 2 మాటలు చెప్పాను. ఆహారం గురించి చెప్పాను, వయసు గురించి చెప్పాను. మరొక మాట చెప్తాను. ఆరాధన దగ్గరకు వస్తాను. ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం ఎలాగా అంటే, ఆదాము నుండి నోవహు వరకు ఆరాధించినట్టు ఫలానా రోజు ఆరాధించినట్టుగా గ్రంథంలో లేదు. గుర్తుపెట్టుకోండి, ఫలానా రోజు ఆరాధన చేయాలని గ్రంథంలో చెప్పబడలేదు. అలాగే నోవహు నుండి మోషే వరకు కూడా ఫలానా రోజు ఆరాధన చేయమని, ఫలానా స్థలంలో ఆరాధన చేయమని చెప్పలేదు దేవుడు. ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి మోషే వరకు ఉన్న కాలంలో ఫలానా స్థలంలో ఫలానా రోజున ఆరాధన చేయమని చెప్పలేదు. గ్రంథంలో వ్రాయబడలేదు మనకి. కానీ మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చింది. ఇందాక చెప్పాను కదా, పాత నిబంధన ఇశ్రాయేలు కోసం గ్రంథం అని. మోషే వచ్చిన తర్వాత ఏం చేశారంటే, శనివారం రోజున వారు విశ్రాంతి తీసుకోవాలి, సమాజంగా కూడాలని వారికి ఆజ్ఞాపించాడు. ఏ రోజు? శనివారము. ఇప్పుడు క్రైస్తవులు అనేవారు ఎప్పుడు ఆరాధన చేయాలి? ఆదివారం ఆరాధన చేయాలని చెప్పాడు. చూసారా? మొదటి 2 కాలాల్లో ఎప్పుడో చెప్పలేదు. మూడవ కాలం వచ్చేటప్పటికి శనివారం అని చెప్పాడు. ఖచ్చితంగా శనివారం ఏ పని చేయకూడదు వారు. ఇప్పుడు మనం ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే యేసు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచింది ఎప్పుడు? ఆదివారం. కాబట్టి ఇది విషయం. ఇంకొక మాట చెప్తాను. ఆరాధన చేసే స్థలం ఎక్కడా?
ఆరాధన చేసే స్థలం ఎక్కడా? కయీను హేబెలు దేవుణ్ణి ఆరాధించారో, ఎక్కడ ఆరాధించారో గ్రంథంలో చెప్పబడలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని గ్రంథంలో చెప్పబడలేదు. నోవహు తరువాత అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడో, ఫలానా చోటుకు వెళ్ళి నీవు నీ కుమారుని బలివ్వు అన్నాడు. అయ్యా నేను అక్కడికి పోలేను, ఇక్కడే చేస్తానన్నాడా? లేదు, అక్కడికే వెళ్ళాడంటే దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళారు. అబ్రహాం వెళ్ళాడు. అలాగే యాకోబు వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి కొంతకాలం పనిచేసి తిరిగి వస్తున్నాడు. వస్తుంటే యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు నీవు ఫలానా చోటుకు వెళ్ళి మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఫలానా చోటుకు వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీవు ఫలానా స్థలానికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకున్నాడు. ఆయన చెప్పాడు, అక్కడికి వెళ్ళారు. అయితే ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, చదువుదాం అన్నమాట. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే దేవుడు, ముగిస్తాను 16 ఏటి అంటే సంవత్సరానికి 3 సార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ దేవుని సన్నిధిని కనబడాలి. ఎన్నిసార్లు అంట? సంవత్సరానికి 3 సార్లు. మగవాళ్ళు అందరా కొందరా? ఎక్కడ? దేవుడు ఏర్పరచుకునే స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటి? ప్రార్థన నిబంధన కాలంలో యెరూషలేము. అంటే సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి వెళ్ళాలి? మగవాళ్ళందరూ, ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము వెళ్ళి ప్రార్థన చేయాలి. అది లెక్క. సరే, మరి ఇప్పుడు ఎక్కడ ఆరాధన చేయాలి మనం? చదువుదాం అన్నమాట. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందురో, ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున అంటే యేసు ప్రభువు నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే యేసు ప్రభు నామమును మనం కూడుకున్నాం అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? యేసు ప్రభు. అంటే ఆయన నామమున ఎక్కడ కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి దాన్ని అంగీకరిస్తాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు నామమున ఇప్పుడు మనం కూడుకోవాలి. ఆ నామం ద్వారా కూడుకొని ఆయన్ని, దేవుణ్ణి ఆరాధించాలి. యేసు ప్రభు నామం ద్వారా కూడుకోవాలి. యేసు ప్రభు నామం ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. నేను చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ గ్రంథం పేరేం పేరు? దీన్ని మామూలుగా పరిశుద్ధ గ్రంథం అని వ్రాశారు. ఇది మనం పెట్టుకున్న పేరు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం అని మనం పెట్టుకున్న పేరు తెలుగులో. దీన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారంటే బైబిల్ అన్నారు. ఏమన్నారు? బైబిల్ అన్నారు. బైబిల్ అనే మాట గ్రీకులో నుంచి వచ్చినటువంటి మాట. బిబ్లాస్ అనే గ్రీకు మాటలో నుంచి ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ భాషలో, గ్రీకులో బిబ్లాస్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారంటే దీన్ని బైబిల్ అన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇంగ్లీష్ కాబట్టి, ప్రపంచంలో ఎక్కువ వాడుక చేసిన భాష ఇంగ్లీష్ కాబట్టి, అంచేత ప్రపంచంలో అందరూ దీన్ని ఏమంటున్నారు? బైబిల్ అంటున్నారు. తెలుగులో చెప్పాలంటే బైబిల్ అంటే తెలుగులో దీని పేరు గ్రంథము. ఏంటి? గ్రంథము. తెలుగులో గ్రంథము, ఇంగ్లీషులో బైబిల్, గ్రీకులో బిబ్లాస్ అంటే గ్రంథం అని అర్థం. రైట్. ఈ బైబిల్ ఎవరిది? క్రైస్తవులు మాత్రమేనా? యోధా మత గ్రంథము, క్రైస్తవ మత గ్రంథము. ఈ గ్రంథంలో 2 గ్రంథాలు ఉన్నాయి కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. ఏది పెద్దది? పాత నిబంధన పెద్దదా, క్రొత్త నిబంధన పెద్దదా?
రైట్. ఆ తర్వాత పాత నిబంధన మతానికి క్రొత్త నిబంధన మతానికి సంబంధం ఏమనుందా? అసలు లేదు. ఒకే దేవుణ్ణి ఆరాధించిన ఆ ఆరాధన పద్ధతులు వేరు, ఈ ఆరాధన పద్ధతులు వేరు. అప్పుడు చెప్పిన పద్ధతులు వేరు, ఇప్పుడు చెప్పిన పద్ధతి. ఈ విధంగా బైబిల్లో పాత నిబంధన క్రొత్త నిబంధనని కాలాలు వేరువేరుగా ఉన్నాయి. ఆయా కాలాల్లో దేవుడు ఆయా విధాలుగా మాట్లాడాడు, ఆయా విధాలుగా కార్యక్రమాలు జరిగించాడు. ఇది చివరి కాలం. చివరి కాలంలో యేసు ప్రభు ద్వారా మాట్లాడించాడు. యేసు ప్రభు తర్వాత ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించాడు. క్రొత్త నిబంధన పూర్తిగా వ్రాయబడింది. ఇప్పుడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎక్కడుంది? ఈ క్రొత్త నిబంధననే బైబిల్లో ఉంది. బాగా చదవాలి, వినాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడు దేవునికి మనం ఇష్టమైనట్టుగా జీవించిన వారం అవుతాం. ఒకవేళ యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, కానీ వస్తే ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనతో పరలోకంలో శాశ్వత కాలం ఉంటాం. ఆ విధంగా ఉండాలని తెలియజేస్తూ, శ్రద్ధగా వినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, సత్యవాక్యం సరిగా విభజించి ఉపదేశించడం అంటే ఏంటో కొద్ది నిమిషాలు చెప్పిన చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు మరికొన్నిసార్లు మాట్లాడుకుందాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి తిమోతి గారికి కూడా వందనాలు చెప్తూ ముగిస్తున్నాను.